అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటో, ఏ పనులు తప్పక చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం। ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది। అత్యంత మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో చేసే నోములు వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది। ఈ నెల రోజులు శైవక్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతాయి। శివపార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు। స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనది లేనిదని పేర్కొన్నారు। దీన్ని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు। శివకేశవులకు ప్రీతిపాత్రమై ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం। తెలుగు సంవత్సరాల్లో 8వ నెల కార్తీక మాసం। చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం। కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది। ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది। ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు। సాయంత్రం వేళలో దేవాలయాలు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తారు। దీపదానాలు చేయలేని వారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది। కార్తీక మాసంలో ఉభయ పక్షాల్లో అనేక వ్రతాలు చేస్తారు। అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది। పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది। కృతికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు। ఈ మాసంలో శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు। విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి। అందుకే ఆ స్వామికి ఆశుతోషుడు అనే పేరు వచ్చింది। అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు। భక్తితో శివుణ్ణి ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు। శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది। కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు। శివునికి శ్రీవృక్ష పత్రములతో అంటే బిల్వదళాలతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవొచ్చవచ్చునంటారు। ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం సమయంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు। శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన। ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రం చెప్తున్నది। ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు। కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి। సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం। శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది। కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది। కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు। సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం। కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేస్తే ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి। కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది। నదీ జలాలు కొండల్లోనూ, కోనల్లోనూ, చెట్లు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి। అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది। మహిళలు వేకోజాముని స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాల్ని పొందుతారు। మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలి। కార్తీక మాసం ప్రారంభం నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది। ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజా మందిరాలు, తులసికోట వద్ద దీపారాధన చేస్తే
ఈహాపర సౌఖ్యాలు కలుగు చేస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ఉత్తాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసాలనికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో 2 ఒత్తులు కలిపి 2 వేయడం లేదా 3 ఒత్తులు కలిపి వేయడం విశేషం. ఎన్ని ఒత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇందుకు పత్తి, తామరనార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీపదానానికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో ఒకసారి దీపదానం చేసిన వారికి సంవత్సరం అంతా చేసిన ఫలితం దక్కుతుంది. అందుకే కార్తీక మాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఈ మాసంలో విశేషంగా గోవులను పూజిస్తారు. గోవును పూజించలేని వారు శక్తి కొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ధి జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజ చేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెప్తారు. మాఘమాసంలో కానీ, చైత్రమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాయణ స్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించడం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద పత్తితో ఒత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవ స్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు చేస్తారు. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనది. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేసి, లేదంటే ఇంట్లో ఉన్న నీటినే గంగా స్నానంగా భావించాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించవచ్చు. దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలనిస్తాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.